రాయలసీమ వాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండి కొట్టేసింది కూటమి సర్కార్. సీమ కలను నెరవేర్చేందుకు లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు, ఏపీ ఈఆర్సీని జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాటిని తరలించే పనిలో నిమగ్నమైంది కూటమి ప్రభుత్వం. కర్నూలులో కేవలం హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటన చేసేసింది. కర్నూలుకు రావాల్సిన శాశ్వత హైకోర్టుకు కూటమి సర్కార్ మంగళం పాడేయటంపై న్యాయవాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ సీమ ఆశలపై నీళ్లు చల్లింది. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని తేల్చి చెప్పింది. కంటితుడుపు చర్యగా కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూములు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్ రంజిత్ బాషాను హైకోర్టు ఆదేశించింది. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్ఎండ్బి ఎస్ఈ, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓలకు ఈ బాధ్యతలు అప్పగించగా కర్నూలులో 3 భవనాలను బెంచ్ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ఆమోదిస్తూ గత ఏడాది అక్టోబర్లో రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియపరిచేందుకు ఫుల్ కోర్టుకు నివేదిక సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దాటవేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో మరో ప్రాంతం లేనట్లు అమరావతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మిగిలిన ప్రాంతాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు కర్నూలు న్యాయవాదులు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని కర్నూలుకు రావాలా? అయితే పాలకుల యొక్క నిర్లక్ష్యము, వాళ్ళ యొక్క దమన నీతి, ఈ ప్రాంతం పట్ల వాళ్ళకున్నటువంటి ఏహభాగము, ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి ఈ కుట్ర కుతంత్రాలతోని ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలని అడుగుతునే రీతిలో వాళ్ళు చూడాలనేది వాళ్ళ ఉద్దేశంగా కనపడతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేస్తే చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారన్నారు న్యాయవాదులు. హైకోర్టు కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటాలు చేస్తే చంద్రబాబు తమ కష్టాన్ని మట్టిపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏదైతే కర్నూలులో హైకోర్టు పెడతాము, అప్పుడు ఉండే రాజధాని తీసుకెళ్తే హైకోర్టు ఇవ్వాలనే నినాదంతో, ఒక పెద్ద మనుషుల ఒప్పందంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆయన తీసుకొచ్చిన ప్రతిపాదన ఎంతో కర్నూలుకు ఉపయోగకారిగా ఉండేది. కానీ ఈరోజు 15 మంది న్యాయమూర్తులతో వస్తున్న శాశ్వత బెంచ్ని కూడా మేము సమ్మతించడానికి ఎంతో బాధగా ఉంది. కాబట్టి మాకు ముఖ్యంగా మా కర్నూలు న్యాయవాదుల పోరాటాలకు కర్నూలుకు ఫుల్ హైకోర్టే కావాలని చెప్పేసి కూడా మేము నినదిస్తున్నాము కూడా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతాన్ని న్యాయ రాజధానిని చేసేందుకు సిద్ధమైతే కూటమి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేయడానికి కంకణం కట్టుకుందన్నారు లాయర్లు. హైకోర్టు వచ్చే టైంలో గవర్నమెంట్ మళ్ళీ మారడము, ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ఇప్పుడు గవర్నమెంట్ చాలా వరకు తప్పు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా యొక్క ఆ రోజు రాష్ట్ర విభజనలో చాలా వరకు మేము కోల్పోయినాము, రాజధాని కోల్పోయినాము, హైకోర్టును కోల్పోయినాము. ఇప్పటికైనా కనీసం మాకు న్యాయం జరుగుతుందనే క్షణంలో హైకోర్టు బెంచ్ అని చెప్పేసి ఆ హైకోర్టు బెంచ్ కూడా దాదాపుగా 15 మంది న్యాయమూర్తులతో ఏదో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడము ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న హైకోర్టు బెంచ్ వద్దని హైకోర్టుని ఏర్పాటు చేయాలని సీమవాసులు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.